సంతోషం అనిపించింది. ఎందుకంటే కేటీఆర్ సార్ మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మాకు సారే, ఎక్కడికైనా కానీ సార్ దగ్గరికైనా అమ్మ మీ భర్తలు తీసుకొచ్చే బాధ్యత మీదమ్మ, మీరు ఏ బాధపడకుర్రి, మీరు రంది పడకుర్రమ్మ అని కూడా మాకు కేటీఆర్ సార్ మాకు సార్ దయ వల్లనే ఇప్పుడు అక్కడ నేపాల్ పోయి కూడా 15 లక్షలు కట్టినాం. అప్పటి నుంచి కూడా మమ్మల్ని ఆదరించుకుంటాం, మమ్మల్ని వలకరించుకుంటే ఎక్కడికైనా కానీ మమ్మల్ని ఆదరించుకుంటాం, మమ్మల్ని మందలించుకుంటాం, మీరు ఏడవద్దు మీరు చేయొద్దని మమ్మల్ని ఓదార్చుకుంటూ కూడా సారు మాకెంతో మంచిగా చేసిండు. ఇప్పుడు మొన్న కూడా పోయిన సంవత్సరం కూడా 8 లక్షలు కట్టి కూడా అక్కడ లాయర్ని పెట్టి ఆయనతో అక్కడ కేసుని మొత్తం పూర్తిగా అయిపోయింది. దయ సారు కేసీఆర్ కానీ కేటీఆర్ గారు ఆ సారు దయ వల్లనే నా భర్తల్ని నాకు తీసుకొచ్చి నాకు ఎల్లుండి అప్పచెప్తాను. మా సార్ కూడా మాట్లాడారు, మేము ఎక్కడికైనా కానీ సార్ మమ్మల్ని ఎన్నడూ కూడా మమ్మల్ని చిన్న చూపు చూడలేదు. అమ్మాయిలను తీసుకొచ్చే బాధ్యత నాదని మాకు సార్ కేటీఆర్ సార్ మాట ఇచ్చిండు. నేపాల్ పోయి 15 లక్షలు కట్టొచ్చిండు, మన పోయిన సంవత్సరంలో 8 లక్షలు కట్టొచ్చిండు. మన సార్ అక్కడ దుబాయ్ లాయర్లతో కూడా మాట్లాడిండు. మొన్న కూడా ఫోన్ చేసి అమ్మ మీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు నేను మీరు అక్కడ వాళ్ళని తీసుకొచ్చడానికి కూడా మీకు వెహికల్ కూడా నేను పంపిస్తామని సార్ మాకు మాట ఇచ్చిండు. సార్ దయ వల్ల ఇప్పటికీ మేము జీవితాంతం మా నాన్న ఇప్పటి వరకు ఎట్లుంటాడో మాకు తెలియదు. కేసీఆర్ సార్కి కేటీఆర్ సార్కి చాలా థ్యాంక్స్ సార్. కేటీఆర్ అంతా తయారు చేసింది ఆయనకి రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. నా కొడుకులకి ఏం ఆధారం లేదు, వచ్చినా కానీ ఏమి లేకుండా